శేరిలింగంపల్లి చుట్టూ ప్రాంతాల నుంచి 400 కుటుంబాలు కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతారు. వాళ్ళకు వారానికి ఓ రోజు సంత, ఆ సంత ఓ రోజు ఇక్కడ పెడితే ఇంకో రోజు ఇంకెక్కడో పెడతారు. అయితే మియాపూర్లో సంతను ఆపేసింది 3 వారాల కింద. ఆపేసింది ఎందుకంటే ఈడ పెద్ద మీటింగ్ పెడతాము, కాంగ్రెస్ పార్టీయో రేవంత్ రెడ్డి గారో తెలంగాణ గవర్నమెంటో పెడతామని ఆపేసిండ్రు. ఎందుకంటే ఈరోజు మీటింగ్ పెడితే సరే ఒక్కరోజు పోతుంది, వాళ్ళకి ఆమ్దాని వస్తుంది, ఒక్కరోజు ఆమ్దాని కూడా ఆమ్దానే, సరే ఆగిండ్రు. అది ఎప్పుడు మంగళవారం పెడతారు. నెక్స్ట్ మంగళవారం పెట్టబోతే పోలీసు వాళ్ళు, మన తెలంగాణ పోలీసు, అటు సిఆర్పిఎఫ్ పోలీస్, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పోలీసు ఆపుతున్నారు. వీళ్ళరు మీరు ఇక్కడ పెట్టుకుంటందుకు లేదు, ఇది కస్టోడియన్ ప్రాపర్టీ, ఇది ఎనిమీ ప్రాపర్టీ, ఇది మీరు పెట్టుకుంటందుకు లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ, మీరు పెట్టుకుంటందుకు లేదు అని అన్నారు. కానీ నేను అనుకున్న మొట్టమొదటి మా తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపుతుండ్రు. మేము ఆపుతందుకు రాలేదు, ఉత్తనే లా అండ్ ఆర్డర్ 10 మంది అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే అందుకే వచ్చినాము, మాకు ఈ భూమితో సంబంధం లేనే లేదు, అందుకే సిఆర్పిఎఫ్ అడిగితే సిఆర్పిఎఫ్ అట్లా అన్నారు. ఉల్టా సిఆర్పిఎఫ్ అన్నారు, ఇది మమ్మల్ని కాదు అడిగేది, మీరు మా బాస్ని అడిగాను. వాళ్ళ బాస్ని అడిగితే సిఆర్పిఎఫ్లో ఆయన కూడా అన్నాడు, ఇది మేము కాదు, మాకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చినాయి, మేము కాపాడాలి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ భూమి. అయితే నేను ఢిల్లీలో గృహమంత్రి ఆఫీస్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళన్నారు కస్టోడియన్ దీనిది బాంబేలో ఉంటాడు, ఆయనతో కూడా మాట్లాడినా. అయితే వీళ్ళు వెనకట్ సంది ఉండి ఆడ ఏమి కట్టుకోకుంటుంటే ఉండనియండి, నేను వీళ్ళు ఒక్క ఇటుక 20 ఏళ్ళ సంది అక్కడ చేస్తున్నా, ఒక్క ఇటుక కూడా పెట్టలేదు, ఇక్కడ చెత్త ఉన్నది ఏదో అని. అయితే సరే 20 ఏళ్ళ చేసి చేసుకోండి, ఆడ కట్టనైతే కట్టలేదు, పక్కకు కబ్జా పెట్టిండ్రు. ఇవి యాక్చువల్లీ దాదాపు 200 ఎకరాల కంటే ఎక్కువ, 300 ఎకరాలు ఉంటే 150 ఎకరాలు మెట్రో రైల్కి ఇచ్చేసిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. తక్కిన 150 ఎకరాలు ఉండాలి కదా. స్వాహ ఎవరు అక్కడ లోకల్ ఎమ్మెల్యేలా, వాళ్ళ అనుచరులా, లోకల్ బిల్డర్సా, ల్యాండ్ గ్రాబర్సా, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అంతా కబ్జా చేసింది. ఇది ఒక్క 6 ఎకరాల బిట్ ఉంటే అది కూడా ఎందుకు కబ్జా వీళ్ళ వల్లనే కబ్జా చేయలేదు, ఎందుకంటే వీళ్ళు కూరగాయలు పెడుతుండే 20 ఏళ్ళ సంది. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ భూమిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు, లేకుంటే అక్కడ పెట్టకుంటే అది కూడా చేస్తుంటారు. పక్కకని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. ఇప్పుడు నేను దానింట కూడా పడతాను, ఇది సెంట్రల్ గవర్నమెంట్ భూమి, ఆడ చుట్టుపక్కల ఉన్నాయి దాదాపు 100 ఎకరాలు కబ్జా పెట్టిండ్రు. వీళ్ళను నేను అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఓకే అని చెప్పిర్రు. నేను పోయినా నిన్న కాక అంతకుముందు ఉన్న మంగళవారము మళ్ళీ వాళ్ళు ఆపితే నేను ఫోన్ చేయించిన సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ ఇంకా కస్టోడియన్ నుంచి. వాళ్ళు అన్నారు అనుమతి చేయండి, వాళ్ళు పెట్టుకుంటారు. అయితే ఇంతకుముందు వాళ్ళు పెట్టుకున్నారు, అంటే పొద్దుగాలు పెట్టుకొని కొంచెం మధ్యాహ్నం అయింది, నేను ఫోన్లు ఇవన్నీ చేసే వరకు. మళ్ళీ నిన్న ఆపుతారు. ఆపేది ఎవరయ్యా అంటే మన తెలంగాణ పోలీసు, వాళ్ళకేమో హక్కు ఉన్నది ఆపుతానికి ఇక్కడ. అయితే నేను కమిషనర్ గారితో మాట్లాడినాను. కమిషనర్ గారు అన్నారు, మేము అక్కడ అప్పుడు వీళ్ళందరూ చెత్త వేస్తున్నారు, వీళ్ళకి పర్మిషన్ లేదు, ఆపుతున్నారు. అంటే నేను ఇన్నేళ్ళ సంది చెత్త వేస్తుంటే మీకేం లేదు, ఇన్నేళ్ళ సంది పర్మిషన్ లేకుంటే ఏం లేదు. అయితే నేను నిజంగానే పర్మిషన్ ఉంటే తీసుకుంటారు, కానీ ఇప్పుడైతే నడవనీయలేదు, కానీ నిన్న నడవనీయలేదు. అందుకే నేను ఈరోజు వచ్చి కమిషనర్ గారితో మాట్లాడినా. కమిషనర్ గారికి ఒప్పు ఉంది, ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద హక్కు లేదు, వీళ్ళకి ట్రేడ్ లైసెన్స్ అడిగే హక్కు ఉన్నది. కానీ వీళ్ళు సంత ఒకటే దగ్గర కాదు, 7 రోజులు 7 దగ్గర పెట్టుకుంటారు. పట్టణచర్లు అడిగింది మా రాజేంద్ర నగర్ని ఇక్కడ అడుగుతుండ్రు, అయినా ఆమె చట్టం పాటిస్తుంది, నేను కూడా చట్టం పాటించమన్నా. ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ అప్లై చేయగానే 3-4 రోజులు ఇస్తారు, నెక్స్ట్ వీక్ వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ దీని వెనుకున్న కుట్ర చూడండి, కమిషనర్ కాదు తప్పు, కిందున్న ఆఫీసర్స్ ఈ ల్యాండ్ గ్రాబర్స్ తోటి కుంభక్కయ్యి దీని మీద కూడా కన్నుపడ్డది. ఇప్పుడు వీళ్ళని కూడా ఎలగొడితే, ఇన్నోళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేసిందే వీళ్ళని కూడా ఎలక్ట్ చేస్తే ఈ 6 ఎకరాలు కూడా కబ్జా పెట్టచ్చు. వీరందరు ల్యాండ్ గ్రాబర్స్ చెప్తున్నా మీ ద్వారా, ఈ 6 ఎకరాలే కాదు మీరు కబ్జా పెట్టలేరు. ఇక్కడ నేను సెంట్రల్ గవర్నమెంట్ అడిగి అది వేరే విషయం, కానీ ఈ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఇక్కడ మంచి మార్కెట్ కట్టియమని అడుగుతారు, అది వేరే. కానీ తక్కిన 100 ఎకరాలు మీరు కబ్జా చేసిన కదా, దానింటే నేను పడతాను, సెంట్రల్ గవర్నమెంట్ పడుతుంది. మీరు తప్పనిసరి ఆ భూమి, ఆ కమర్షియల్ కాంప్లెక్స్
మా ఇంట పడతారు మీరు, మేము మీ వెంట పడతాము, ఈ ల్యాండ్ గ్రాబర్స్ వెంట పడతాము. చాలా సంతోషం ఏంటంటే కమిషనర్ గారు మాట ఇచ్చింది. ఇమీడియట్లీ తప్ప ఆమెది కాదు, తప్ప కింది అధికారులు వీళ్ళతో కుంభక్కయ్యారు. కింద అధికారులు ల్యాండ్ గ్రాబర్స్తో కుంభక్కయ్యారు. వీళ్ళు నెక్స్ట్ వీక్ నడుస్తుందని మాట ఇచ్చిండ్రు. ట్రేడ్ లైసెన్స్ నెక్స్ట్ వీక్ వరకు తీసుకుంటారు. కబ్జాకు గురైనటువంటి వాటి మీద ఏమన్నా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను, చెప్పినా కానీ సర్వే నెంబర్లు అవన్నీ ఇస్తాము. ఇప్పుడు దాని మీద రీసెర్చ్ చేసి ఒక్కొక్క దాన్ని పట్టుకుంటాం. బిల్డర్ ఎవరు, చాలామంది బిల్డర్లు ఏం చేస్తారంటే ఎస్పెషలీ వాళ్ళకి తెలిసి ఇది ఇల్లీగల్ ల్యాండ్, బిల్డ్ చేసి అమ్మేస్తారు. కొన్నోనికి బాధ. ఈడ కొన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి ఇట్లా. అయితే కొన్నోనికి బాధ. ఇవన్నీ నేను దృష్టికి తీసుకొస్తా, అన్నీ ఒక్కొక్కటి తీసుకొని. మా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే పేద ప్రజల కోసం నిజంగా 400 మంది పేద వెజిటేబుల్ వెండర్స్ ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి అమ్ముకుంటుంటే వాళ్ళని ఇబ్బంది పెడుతురు. అయితే పోయినసారి ఇబ్బంది పెడుతురు అని చెప్పి మేము పోతే సిఆర్పిఎఫ్ తోటి నేను ఫాలోఅప్ చేసిన, ఆయన కూడా ఫాలోఅప్ చేసి పర్మిషన్ తీసుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బా బీజేపీ వాళ్ళకి ఎట్లా పేరు వస్తుంది అని చెప్పి కావాలని చెప్పి వీళ్ళు నిన్న అధికార పార్టీ అధికారం యూజ్ చేసుకొని వీళ్ళని నిన్న పెట్టనీయకుండా, పాపం వికారాబాద్ తాండూరు ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముకుంటారు, నిన్న పెట్టనీయలే. సో అదేవిధంగా నేను మళ్ళీ ఎంపీ గారు నేను కమిషనర్ గారు కలిసినాం. అది చెప్పడం జరిగింది. ఆ చెత్త అవన్నీ కూడా మరి శానిటైజేషన్ అంతా క్లీనింగ్ కూడా చేసుకోమని చెప్పి చేపిస్తారని వీళ్ళు కూడా చెప్పారు. రిటర్న్గా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంకొకటి ఏంటంటే అది అఫీషియల్గా ఎంపీ గారు వెజిటేబుల్కి అలాట్ చేపిద్దామని చెప్పి కూడా ప్రయత్నం చేస్తుండు. పేద ప్రజల కోసం ఇలా భారతీయ జనతా పార్టీ బీజేపీ నించుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి పక్కనే 41 సర్వే నంబరు అసలు కన్స్ట్రక్షన్ చేసిందేమో 28 సర్వే నంబర్లో అక్కడ ఉన్నటువంటి దొంగలు కబ్జాదారులు 41 సర్వే నంబర్ వేసి చేసుకుంటారు. వాళ్ళనైతే మీరేమన్నారు? పేద ప్రజల కోసం ఇలా రోజు వెజిటేబుల్ వెండర్స్ల మీద పడడం ఇది చాలా అన్యాయం. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, అధికారం ఉండదు, ఎప్పటికీ పోతూనే ఉంటుంది. ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది, అన్నీ వస్తాయి. అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియదు. మాకు ఎంపీ సాబు చాలా మనకు హెల్ప్ చేశారు. అట్లే రవికుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కసారి వాళ్ళు ఎప్పుడు అడ్డుకున్నా కానీ వెంబడే వచ్చేస్తుండే అక్కడికి. వచ్చేసి నిన్న ఏమో ప్రాబ్లం ఉంది కానీ రాకపోతే మొత్తం పోలీసు వాళ్ళకి పెట్టేసి మొత్తం ఒక మనిషికి అక్కడ కాలు పెట్టనియాలి. మొత్తం పోలీసు వాళ్ళకి పెట్టేసారు. 20-30 మంది అలా అడుగు పెట్టనియాలి. మొత్తం కూరగాయలు తెచ్చినాయి, అట్లనే కూరగాయలు పాడేసుకున్నాము, ఇది చేసుకున్నాము. మాకు ఎంపీ గారు చాలా మాకు సాయం చేశారు. ఆయన రుణం మేము ఎప్పుడు మర్చిపోము. మేము గత 20 సంవత్సరాలు మార్కెట్ పెడుతున్నాం సార్. ఈ మన రేవంత్ రెడ్డి సార్ పెట్టి ఒక మీటింగ్ పెట్టి అప్పటి నుంచి 4 వారాలు అయితే మార్కెట్ బంద్ చేసి పెట్టనిస్తలేరు. అదే రవాణా దగ్గరికి దృష్టి తీసుకున్నాం. రవాణా తీసుకొచ్చి కొండ విశ్వేశ్వర సార్ వచ్చిండు, దాన్ని మాకు సపోర్ట్ చేసిండు. అంతకుముందు వారం మేము పెట్టినాం మార్కెట్ సార్ మాట్లాడిండు, పైనతో మాట్లాడిండు, పెట్టి సరే పెట్టుకోమని చెప్పి సార్ చెప్పిండు, మేము పెట్టుకున్నాం. నెక్స్ట్ పోయిన వారం ఏమైంది, సరే అంతకుముందు వారం పెట్టినామని ఏం చేసినాం, వారం మాల్ ఎక్కువ తెచ్చుకున్నాం. సరే పెట్టనీయలేరు వాళ్ళు, మాల్ మొత్తం అట్లనే ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ సార్ మొత్తం పెట్టనీయలేదు అసలు. పోలీసు వాళ్ళు ఉన్నారు, 40 మంది పోలీసులు ఉన్నారు, పెట్టనీస్తారు. మాల్ మొత్తం అట్లా ఖరాబ్ అయిపోయింది. సార్ ఇప్పుడు సార్ మొత్తం సపోర్ట్ చేసిండు. నెక్స్ట్ నుంచి పర్మిషన్ ఇచ్చి నెక్స్ట్ వారం నుంచి పెట్టుకోవచ్చు అని.